హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ మీ. మేడం గారు, ఈరోజు స్పెషల్ ఏంటో? ఏం కావాలేంటి? చికెన్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చికెన్ బిర్యానీనా? ఓకే, చేసేస్తే పోలే. నేను ఈరోజు 3/4 కేజీ బాస్మతి రైస్తో చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సో ఇక్కడ నేను 3/4 కేజీ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. వీటిని మీరు ఒక బౌల్లో తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద పాత్రలో నీరు పోసుకొని అందులో మీరు ఈ స్పైసెస్ అండి, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మరి అది పువ్వు, అవి మొత్తం వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకోండి. అలానే వేసుకుంటే మీకు రైస్ అనేది ముద్దగా అవ్వకుండా బాగా విడివిడిగా వస్తుంది. సో టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది వేసుకొని అవి నీళ్ళంతా బాగా మరగనివ్వండి. ఈ నీళ్ళు బాగా ఉడకపట్టిన తర్వాత మీరు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకొని కంప్లీట్ రైస్ కుక్ చేసుకోకూడదండి. 3/4 అంటే ఒక 1/4 భాగం వరకు మాత్రమే ఉడకబెట్టుకోవాలి. కొంచెం రైస్గా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. సో దించేసుకున్న తర్వాత మీరు రైస్ అన్నా సపరేట్ పెట్టుకోవచ్చు, తీసుకోండి. లేదు అంటే అన్నం వంచుకుంటాం కదా, అలా అయినా వంచుకోవచ్చు. బట్ వంచుకున్న తర్వాత మీరు మూత పెట్టి అది సపరేట్ పెట్టకండి. మూత తీసేసి పాత్రను సైడ్ పెట్టుకోండి, లేదంటే ముద్దగా అయిపోతుంది రైస్. సో ఇప్పుడు బాగా ఉడుకుతోందండి. నేను 3/4 భాగం వరకు మాత్రమే ఉడికిస్తున్నా. అంటే ఇంకా అన్నం సరిగ్గా కుక్ అయ్యి ఉండదు, అంతవరకు ఉడికించుకుంటున్నా. సో మిడిల్లో మీకు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. మరి ఈక్వల్గా వేసుకోకండి, ఎందుకంటే ఇంకా చికెన్లో వేస్తాం, నానబెట్టుకున్న దాంట్లో వేసుకుంటాం. సో అందుకే రైస్లో కొంచెం వేసుకోండి చాలు. ఇప్పుడు చూడండి, రైస్ నాదైతే సరిపోయింది. మీరు చూడొచ్చు అక్కడ ఇంకా బియ్యంగా కనిపిస్తూ ఉంది. సో అప్పుడు దించుకుంటేనే మీకు తర్వాత మీరు దమ్కి పెట్టినప్పుడు ప్లస్ అలా తీసి పెట్టినప్పుడు ఇంకొంచెం అవి ఉడుకుతాయి. సో అందుకనే మీరు కొంచెం ఇంకా బియ్యం ఉన్నప్పుడే దించేసుకోండి. ఇలా మొత్తం వంచేసిన అన్నాన్ని మూత పెట్టకుండా పక్కన పెట్టుకోండి. మరి మూత పెట్టారంటే ఫుల్ మెత్తగా అయిపోతుంది రైస్. పక్కన పెట్టేసుకోండి. తర్వాత నేను ఇక్కడ వచ్చేసి 1 కేజీ చికెన్ చేస్తున్నానండి. 1 కేజీ వరకు అంటే 3/4 భాగం రైస్ తీసుకున్నా, 3/4 కేజీ. సో నేను ఇక్కడ 1 కేజీ ఆఫ్ చికెన్ తీసుకుంటున్నా. నేను బోన్ చికెనే తీసుకుంటున్నానండి. అందులో 1 స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకోండి. అలానే 2 స్పూన్స్ కారం వేసుకొని దాన్ని బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోండి. ఇది ఎంత మీరు నానబెట్టుకుని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, మీరు అలానే బయట అయినా పెట్టుకోవచ్చు. మీరు ఎంత నానబెట్టుకుంటారో, ఎంత బాగా పెట్టుకుంటే అంత బాగా మంచి టేస్ట్ వస్తుందండి. ఈ చికెన్కి బాగా ఉప్పు కారం బాగా పట్టి మనకు ఇంకా టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది.
బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేయనియండి. లెట్స్ ప్రిపేర్ మసాలా. బిర్యానీ కోసం మనం మసాలా రెడీ చేసుకుందాం ఇప్పుడు. దానికి గాను ఒక జార్ తీసుకోండి. జార్లో మీరు కొత్తిమీర కట్ట అండి, చిన్న కొత్తిమీర కట్ట ఉంటే ఫుల్ వేసేసుకోండి, లేదు పెద్దది ఉంది అంటే కనుక ఒక బౌల్ క్వాంటిటీతో మీరు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను ఒక బౌల్ క్వాంటిటీ వేసుకున్నా, బట్ అది ఒక చిన్న బంచ్ అంతే. బట్ సిటీలో అంతా కొంచెం పెద్ద పెద్దగా వస్తాయి, సో మీరు చూసి వేసుకోండి. అందులో మీకు ఒక 20 వరకు వెల్లుల్లిపాయలు పడతాయండి, 20 వేసుకోండి. అందులో 2 ఇంచెస్ ఆఫ్ అల్లం, 2 ఇంచుల వరకు అల్లం ముక్కల్ని చేసుకొని దాన్ని పీల్ చేసేసి దాన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. అందులో దాన్ని మొత్తం పేస్ట్ చేసుకొని మసాలా రెడీ అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు బిర్యానీకి అయ్యే మసాలా అయితే మనకు రెడీ అయిపోయింది. ఇవి మొత్తం వచ్చేసి మీరు స్పైసెస్ అండి చూసుకోవచ్చు, బిర్యానీకి వేసేవి అంటే ఇస్తారు. సో ఇవన్నీ మీరు ఆయిల్ ఒక 4 చిట్టీల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను నేను. ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీకి వేసుకునే స్పైసెస్ వేసుకోండి. దాంట్లో ఏమేమి ఉన్నాయో మీరు అంతా చూసుకోవచ్చు. పూలు, చెక్క, లవంగ, మిరియాలు, మరి అవి కొన్ని పేర్లు తెలీదు, బట్ మీరు బిర్యానీకి వేసే మసాలా అంటే ఇస్తారండి, దాని పేర్లు ఎవరికి తెలియదండి. కొంతవరకు మనం చూస్తే గుర్తుపడతాం ఏమి వేస్తాము అనేసి. సో ఏమనుకోకండి దాని పేర్లు తెలియదు అన్నందుకు. నాకు కొన్ని కన్నడలో తెలుసు, అందుకనే చెప్పలేకపోతున్నా. అవి కొంచెం అలా ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయండి. దాంట్లో బిర్యానీ ఆకులు వేసుకోండి, అలానే ఒక 2. ఇప్పుడు ఒక 2 ఉల్లిపాయల్ని బాగా చిన్నగా స్లైసెస్ చేసుకొని వాటిని మొత్తం ఇట్లా సపరేట్ చేసుకోండి, విడివిడిగా చేసుకొని ఆ 2 ఆనియన్లు నిలువుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయండి. అందులోనే 2 పచ్చిమిర్చి వేసుకోండి. అలానే కొన్ని కరివేపాకు, అవన్నీ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్లో వచ్చేంత వరకు వేగనివ్వండి. అందులోనే 1/2 స్పూన్ షాజీరా, 1/2 స్పూన్ సోంపు వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. అందులో 1/2 కప్పు వరకు పుదీనా ఆకుల్ని వేసుకోండి. అది కొమ్మలు మొత్తం తీసేసి ఆకుల్ని మాత్రమే కట్ చేయకుండా వేసుకున్నా పర్లేదు, ఏం కాదు. పుదీనా కొద్దిసేపు ఉడికిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా బిర్యానీ మాత్రం చేయలేము, ఎందుకంటే మనకు ఈ స్మెల్ చాలా ఇంపార్టెంట్ బిర్యానీలో. అందుకని ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. అది కొంచెం కుక్ అయిన తర్వాత ఇందాక మనం కొత్తిమీర మసాలా చేసుకున్నాం కదా, ఆ కొత్తిమీర మసాలాని యాడ్ చేసుకోండి ఇందులో. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వండి. అది ఆయిల్ మొత్తం తేలేంత వరకు మీరు ఫ్రై చేసుకొని ఆయిల్ మొత్తం పైకి వస్తుంది, అప్పుడు మాత్రం టొమాటోస్ యాడ్ చేసుకోండి. మనం ఒక చిన్న టొమాటో తీసుకున్నాం ఇక్కడ, దాన్ని ఒక స్లైసెస్గా కట్ చేసుకొని దాన్ని వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. అలానే 2 స్పూన్ కారం, ఇందాక 2 స్పూన్ వేసుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ మీరు రైస్కి, చికెన్కి మొత్తం అయ్యే విధంగానే వేసుకోవాలి. 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా, ఇవి 3 ఒక్కసారి వేసుకొని మీరు బాగా కలుపుకోండి.
కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఉప్పు అక్కడ కూడా వేసుకున్నా, చూసి వేసుకోండి. ఎందుకంటే చికెన్లో కూడా వేసుకున్నా, రైస్లో వేసుకున్నా, చూసి ఉప్పు అనేది వేసుకోండి. అలానే 1 కప్ పెరుగు, 1 కప్ వరకు పడుతుందండి. అంటే 1 కప్పు అంటే నాకు 1/2 లీటర్ పట్టిందంటే 1/2 లీటర్లో కొంచెం తీసేసి వేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ చేస్తున్నా కాబట్టి 1/2 లీటర్ పెరుగు వేసుకోవాలి. దాన్ని మొత్తం బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వండి. ఒక నిమ్మకాయ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఆ పెరుగు అయిన తర్వాత కొద్దిసేపు ఉడికించిన తర్వాత 1 లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి. లెమన్ జ్యూస్ వేసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి ఇందులో. ఈ చికెన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ చికెన్ బాగా ఉడికేంత వరకు, అంటే మీరు నార్మల్గా మనం కర్రీ చేసేటప్పుడు కంప్లీట్గా ఉడకనిస్తాం కదా, అలా కాకుండా మీరు కొంచెం ఒక ముక్కల భాగం వరకు ఉడికేంత చూసుకోండి. ఎందుకంటే ఇంకా మీరు దమ్కి పెట్టుకుంటారు అక్కడ, మరి రైస్ హీట్కి దీనికి మొత్తం మరీ ఉడికిపోతుంది, చాలా మెత్తగా అయిపోతుంది. సో అందుకని ముక్కాల భాగం వరకు ఉడికించుకోండి. మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోండి. బిర్యానీ అంటే ఎవరికి నచ్చదండి. నేనైతే వెయిట్ చేస్తున్నా, ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. బట్ ఇంకా ఉడుకుతోంది. ఓకే, స్టిల్ వెయిట్ చేస్తా. బట్ బిర్యానీ అంటే మాత్రం మనకి ఎవరికైనా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బిర్యానీ ఎక్కడుందా అని వెతుకుతాం. అంత ఇష్టం అందరికీ. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వండి. కంప్లీట్గా మాత్రం ఉడకనివ్వకండి, ఎందుకంటే ఒక ముక్కాలు భాగం వరకు ఉడకాలి అంతే. అంటే నార్మల్గా మనం ఉడికించుకోవడం కన్నా ఇంకొంచెం తక్కువగానే ఉడికించుకోవాలి. చికెన్ అయితే సగం ఉడికిపోయిందండి. సో ఇది మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు మరీ స్టవ్ ఆన్ చేసుకొని మనం రొట్టె పెనం ఉంటుంది కదండి, ఆ తవాని పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు దాన్ని హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత ఒక పెద్ద పాత్ర తీసుకోండి. అంటే మీరు ఇది మొత్తం రైస్ ప్లస్ చికెన్ మొత్తం పట్టేంత పాత్ర తీసుకొని దాని మీద పెట్టుకోండి. పెనం పెట్టాం కదా, దాని మీద పెట్టుకొని ఒక లేయర్ రైస్ వేసుకోండి. ఇందాక మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఒక లేయర్ వేసుకోండి. ఇంకొక లేయర్ చికెన్ వేసుకోండి. ఇప్పుడు మనం దించుకున్నాం కదా, ఆ చికెన్ గ్రేవీని వేసుకోండి ఒక లేయర్. మరి ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్. ఒక లేయర్ రైస్ అయిన తర్వాత చికెన్తో పాటు, అంటే ముక్కలతో పాటు మీరు ఆయిల్ ప్లస్ గ్రేవీ ఉంటుంది కదా, ఆ గ్రేవీ ప్లస్ ఆయిల్ 2 వేసుకోండి. లేదంటే మీకు టాప్ లేయర్లో ఓన్లీ గ్రేవీ ఒక్కటే మిగిలిపోతుంది. సో అందుకని మీరు ఎన్ని లేయర్స్ వేసుకుంటారో అన్ని లేయర్లోనూ చికెన్ ప్లస్ గ్రేవీ ప్లస్ ఆయిల్ మొత్తం మిక్స్ చేసుకొని వేసుకోండి. అలా అయితే మీకు తీసుకునేటప్పుడు మీకు మొత్తం అన్నీ కలిపి వస్తాయి. లేదంటే ఓన్లీ రసం ఒక్కటే వస్తుంది, అది బాగుండదండి, హెవీగా ఓవర్ అయిపోతుంది. సో అందుకని మీరు లేయర్ బాగా వేసుకోండి.
చికెన్ అయిపోయేంత వరకు ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ వేసుకుంటూ పైన ఒక లేయర్ రైస్ వేసుకోండి. దానిపైన కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ప్లస్ ఫుడ్ కలర్ ఉంటుంది కదండి, రెడ్ కానీ ఆరెంజ్ కానీ, ఆ ఫుడ్ కలర్ని వాటర్లో యాడ్ చేసుకుని కొంచెం ఆ ఫుడ్ కలర్ని ఇలా రౌండ్గా వేసుకోండి. రౌండ్ ఎలా అయినా వేసుకోండి. మీకు అక్కడక్కడ ఈ కలర్ తగులుతూ ఉంటే ఆ బిర్యానీ చూడ్డానికి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా మీరు అంత ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. పైన నెయ్యి వేసుకొని దాన్ని ఒక 15 మినిట్స్ అంటే ఒక 15 నిమిషాల వరకు మీరు దమ్కి వదిలిపెట్టాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని దాని మీద ఏదైనా బరువు రాయి పెట్టుకోండి. మనం దంచుకుంటాం కదా, ఆ దంచుకునేదాన్ని మీరు ఆ బరువుని పెట్టేసుకుంటే మీకు గాలి ఎక్కడికి వెళ్ళకుండా, ఆవిరి ఎక్కడికి బయటికి పోకుండా మీకు దమ్ అనేది బాగా అవుతుంది అనమాట. సో ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇలా మీకు దమ్ బిర్యానీ రెడీ. మీరు ఒక్కసారి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.